రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 40వ వచనం. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియా దేవుని సంగమా, తన ప్రజల యొక్క పాపముల గురించి దేవుని కోపానికి ఫలితంగా కరువు ఆ దేశంలో వచ్చింది. రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 38వ వచనములు చూస్తే, ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. క్షామము అనగా కరువు కలిగి ఉండెను. మరి ఈ విధంగా దేశంలో కరువు ఎక్కువగా ఉండటం వలన ఆ దినాల్లో ప్రవక్తల శిష్యులు ఎలీషా సమక్షమునందు కూర్చుని ఉండగా అతడు తన పనివాణిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యుల కొరకు తయారు చేయమని ఎలీషా భక్తుడు తన శిష్యులకు ఆజ్ఞ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలీషా సేవకులలో ఒకడు బయటికి వెళ్ళి వంట కోసము కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయినప్పుడు పిచ్చి ద్రాక్ష చూసి దాని కాయలు ఒడి నిండా సేకరించి పచ్చి వంటకము పండుతున్న కుండలో తిరిగి పోశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ అది ఏ రకపు ఫలమో ప్రవక్తల బృందానికి తెలియదు. దీని వలన కుండలోని కూరంతా విషమైపోయి కుండలోనికి మరణము ప్రవేశించింది. తర్వాత వారు ప్రవక్తల శిష్యులకు కొంచెం కూర తినడానికి వడ్డించారు. కానీ వారు కూర తినడానికి ప్రారంభించగా ఎలీషాని పిలిచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేశారు. మంచిది. ప్రియా దేవుని సంగమా, ఈరోజు కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడుతున్నాను. సువార్త ప్రాముఖ్యంగా మన హృదయాలు బాగుండాలి, మన మనసు బాగుండాలి, మన ఆలోచనలు బాగుండాలి. అప్పుడే మనము దేవుని సన్నిధిలో దేవుని ముఖాముఖిగా చూడగలుగుతాం. దేవుని మాటలు వినటానికి మనము ఇష్టపడుతూ ఉంటాము. దేవుని బిడ్డలారా, ఈ కుండ, ఈ ఘటము అనేది మానవుని యొక్క సాదృశ్యం మనకు కనబడుతుంది. విష వంటకముతో నిండి ఉన్నటువంటి ఈ కుండ అనేది పాపము యొక్క బానిసత్వంలో మానవునికి సాదృశ్యంగా కనబడుతుంది. దేవుని బిడ్డలారా, పాపము యొక్క బానిసత్వంలో ఉన్నటువంటి ఆ మానవుని మనము చూసినప్పుడు, పాపంలో ఉన్న మానవుడు ప్రపంచ నియమానాలకి కూడా బానిసగా ఉంచాడు. దయచేసి మీరందరూ జాగ్రత్తగా గమనించి చూసినట్టయితే, పాపము చేయువాడు పాపమునకు దాసుడు. తన శరీరేచ్ఛలను నెరవేర్చడానికి శరీర రుగ్మతలు, శరీర నియమములు, శరీరం యొక్క పాపములు, శరీర యొక్క క్రియలు, శరీరం యొక్క నడవడికను వారు చేయడానికి పాపమునకు దాసుడైనటువంటి వాడు ఆ పాపము నియమమునకు అలవాటు పడిపోతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, దయచేసి ఒక విషయం నేను జాగ్రత్తగా తెలియపరుస్తాను. ఏంటంటే, ఆ విషయము ఎవరికి హాని చేయకముందే మనం ఏం చేయాలని సరి అయినటువంటి మార్గంలో ఎలీషా ద్వారా ఆ విషయము నుండి ఆ కుండను ఎలాగూ విడిపించబడుతుందో అదే రీతిగా సరి అయిన సమయము రాగానే దేవుడు తన కుమారుని ఈ లోకములోనికి పంపాడు. దేవుని బిడ్డలారా, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుని బిడ్డలారా, విషయము ఉంటే ఏమైతుంది? మరణము ప్రాప్తిస్తుంది. విషయము వల్ల కుటుంబము పాడైపోతుంది, మరణిస్తారు. ఆ విషయం వంటకం అనేది, విషం అనగా పాపము. ఈ పాపము మనకు తాకినప్పుడు దానిలో విషమున్నది. ఆ విషము ద్వారా మనుషులు చనిపోతారు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు లోకానికి వచ్చింది దేనికంటే అండి, నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎవరు కూడా చనిపోకూడదు, ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదు, ఎవరు కూడా పాపము చేయకూడదు. పాపం వల్ల వచ్చే జీతము మరణం అని కూడా మన వాక్యము సెలవిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశం ఒకటే, ఎవరు కూడా పాపము వైపు తిరగకుండా, పాపము చేయకుండా, పాపపు ఆలోచనలు నడవకుండా మంచి నడవడిక ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు పరలోకము నుంచి భూలోకమునికి ఎందుకు వచ్చాడో తెలుసా? నీ కొరకు, నా కొరకే వచ్చాడు. మనమందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాము. కాబట్టి ఆ పాపపు నియమముల నుండి విడుదల చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. గలతీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం
3 నుండి 5 వచనాలు మనము చూసినట్లయితే, అటువలే మనమును కూడా బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము స్వీకృత పుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆసక్తికరమైన సంఘటనలో ప్రతి అంశానికి ఒక ఆత్మీయ అర్థము మన పరిశుద్ధ గ్రంథములో చక్కగా దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, 7 అంశాలు నేను మీతో వాక్యము తీసుకొని నేను మీతో మాట్లాడని ఇష్టపడుతున్నాను. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా కూర వండాలంటే మనకు కావలసింది కుండ. ఈ రోజులంటే ప్రెషర్ కుక్కర్లు, లేకపోతే రకరకాలమైనటువంటి స్టీల్ సామాన్లు, అల్యూమినియం డేక్షాలు రకరకాలుగా ఉన్నాయి. కానీ పాత కాలంలో చక్కగా మంచి వంటకము వండాలంటే కుండ కావాలి. దేవుని బిడ్డలారా, ఈ కుండ గురించి కొన్ని విషయాలు జానిద్దాం ప్రియులారా. ఈ కుండ మానవుని సూచిస్తుంది. పరిశుద్ధ గ్రంథములో కుండ, ఘటము, పాత్ర మొదలగినవన్నీ కూడా మానవునికి సాదృశ్యంగా కనబడుతుంది ప్రియులారా. కుండ దేనితో తయారు చేస్తారండి? మట్టితో తయారు చేస్తారు. మానవుడు కూడా మట్టిని తీసుకొని దేవుడైన యెహోవా ఏం చేశాడట? కుండను అనగా పాత్రను మానవుని తయారు చేసి వారి నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ నాసికారంధ్రములో జీవాత్మ పోయినప్పుడు నరుడు జీవాత్మ ఆయనని ఇక్కడ మనం చూస్తగా అతను సజీవుడిగా అయ్యాడు. దేవుని బిడ్డలారా, అయితే బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కుండలో మనము కూర చేస్తాం. అలాగే ఈ కుండ దేనికి సాదృశ్యం అండి? మానవ శరీరమునకు సాదృశ్యముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడట చాలా సామర్థ్యము గలవాడు, నైపుణ్యము గలవాడు. కుమ్మరిగా మానవుల్ని కుండలుగాను దేవుని చేతులే మనల్ని అందరినీ చేశాయని యెషయా భక్తుడు అలాగే ఇర్మియా భక్తుడు కూడా మనకు చూపిస్తున్నాడు. మనం బైబిల్ ఆధారం చూసినట్టయితే యెషయా గ్రంథం 64వ అధ్యాయం 7వ వచనములో, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ఎవరండి? మనము జిగటమన్నట, దేవుడు మన తండ్రట. ఈ జిగటమన్నిని దేవుడు ఎంత చక్కగా మనల్ని అందరినీ సృష్టించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ అందమైన ముఖాలు చూస్తుంటే నాకు సంతోషం వేస్తుంది. మీ అందమైనటువంటి ఆ యొక్క ముఖములు చూసి మీ నవ్వు, మీ సంతోషము, మీ ఆనందాలు చూసినట్టయితే నాకు నిజంగా దేవుడు ఇంత చక్కగా మానవుల్ని ఎలా తయారు చేశాడు. ఎందుకంటే అన్నీ కూడా ఆయన చేతి పనులే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమందరము నీ చేతి పని అయి ఉన్నామని ఇక్కడ మనము చూస్తున్నాం. అదే ఇర్మియా భక్తుడు కూడా చక్కగా ఒక మాట అంటున్నాడు. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 6వ వచనములో చూస్తే, ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు, జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారులారా మీరు నా చేతిలో ఉన్నారు. మనం ఎవరి చేతిలో ఉన్నామండి? గట్టిగా, దేవుని చేతిలో. ఆయన చేతి పని అయి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మానవులు ఎంతో అందమైన కుండలుగా తయారు చేశాడు. దేవుని బిడ్డలారా, అవసరమైతే వారిని కుండను కొన్నిసార్లు ఏం చేస్తాడట? పగలగొచ్చి ఆయన
మళ్ళీ ఏదన్నా చేయాలనుకుంటే ఆయన చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం. చూడండి వాక్యంలో కీర్తనలు 2వ అధ్యాయం 9వ వచనము చూస్తున్నట్టయితే, ఇనుప దండముతో నీవు వారిని నలగగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొండ యొక్క వృత్తాంతమును మనం చూస్తాం. మానవుని యొక్క శరీరాన్ని, మానవుని యొక్క హృదయమును, మానవుని యొక్క మనస్సును దేవుడే తన చేతి పనుల ద్వారా కుండను తయారు చేసినట్టు మానవుని కూడా తయారు చేశాడు. దేవునికి స్తోత్రం. మనము ఎవరికి ప్రతిరూపం అండి? మన దేవునికి ప్రతిరూపము. మనము దేవుని యొక్క స్వరూపములో తయారు చేయబడ్డాము. మన యొక్క ముఖము, మన దేవుని యొక్క ముఖము ఒకే మాదిరిగా ఉంటుందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిది ఈ కుండ దేవునికి సాదృశ్యముగా ఉన్నది. ఈ కుండ దేవుడే తన చేతులతో మానవుని సృష్టించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ పాయింట్, కుండలోని కూర. ఆమేన్. హల్లెలూయా. పాటేజ్ ఇన్ ద పాట్. కుండలోని కూర. కుండలోని కూర ద్వారా ప్రవక్తల శిష్యులు ఆకలి తీర్చి వారిని సంతోషపరచాలని ఎలీషా యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనుడికి ఎప్పుడు కూడా తన శిష్యులు, తన విశ్వాసులు, తన సంఘములో ఉన్నటువంటి వారికి చక్కటి భోజనం పెట్టాలని దైవజనుడు కాపరి ఆశిస్తాడు. మన దేవుడు కూడా ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు. ఆయన చాలా ప్రేమ గలవాడు. ఎవరికన్నా ఆకలి కలిగితే ఆకలి తీర్చడానికి ఆయన ఇష్టపడతాడు. ఎవరికన్నా దాహము వేస్తే వారికి దాహము తీర్చాలని ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, అందుకోసమే ఏలియా తనను దైవ సేవ కొరకు పిలిచినప్పుడు ఎలీషా ఎడ్ల కాడి కర్రతో నిప్పివేసి తాను దున్నుచున్న ఎడ్లను వధించి వాటి మాంసముతో వంట చేసి జనులకు వడ్డించినట్లుగా గ్రంథములో వ్రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కుండలో వంట చేస్తే ఎంత బాగుంటుందో తెలుసా మీకు? హల్లెలూయా. ఇప్పుడు రకరకాల పరికరాలు వచ్చాయి, కానీ దేవుని బిడ్డలారా, పాత దినాల్లో కుండ చాలా మంచిది. పాత దినాల్లో చూసినప్పుడు రోకలి తెలుసు కదా, మిక్సీలు వచ్చేసినాయి. ఇప్పుడు ఆ రోజుల్లో మిక్సీలు లేవు. మంచి వాసన, మంచి సువాసన, మంచి రుచిగల వంటకం అంటే దేవునికి మహిమ కలుగును గాక. మంచిగా రోట్లో లవంగా, ఇలాచి, ఇంకా రకరకాల కొబ్బరి బాగా దంచి 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 దాని సారమును తీసి దానిని తీసుకొని కుండలో వేసి వండితే అమోఘమండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఏం లేదు, అంత కర్రీ పాయింట్లే, వండే అవసరమే లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మన చేతి వంటకము చాలా సంతోషంగా ఉంటుంది. ఈ మాటకి చెప్తే ఎలీషా దైవజనుడు వాళ్ళ యొక్క గురువు గారైనటువంటి ఏలియా, నీవు నీ పనులు మానుకొని నన్ను వెంబడించు, దేవుడు నిన్ను సేవకు పిలుస్తూ ఉన్నాడని చెప్పినప్పుడు ఎలీషా ఏం చేశాడండి? ఆ ఎడ్లను తుణుకలుగా చేసి మళ్ళీ వెనక తిరగకుండా, మళ్ళీ లోకము వైపు వెళ్ళకుండా, మళ్ళీ వ్యాపారంలోకి వెళ్ళకుండా ఆయన ఏం చేశాడట? చక్కగా ఆ ఎడ్లను తుంచి దాన్ని ఏం చేశాడు? మంచి వంటకం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేనిలో వంట చేశాడండి? హల్లెలూయా. ఎంత చక్కటి మాట. దయచేసి ఇది బైబిల్లో ఉంది. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనము చూసినట్టయితే, అందుకు అతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గుర్తి నొగలుగల చేత వంట చేసి జనులకు వడ్డించెను.
వారు భోజనము చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వంట చేసే వాళ్ళు ఎప్పుడు కూడా తమ వంట తయారు చేసినప్పుడు తమ వంట ద్వారా ప్రజలు సంతృప్తిగా భోజనం చేయాలని ఇష్టపడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము కుటుంబముగా మన ఇంట్లోనే మనము మంచి మన సామగ్రిలోనే మనము చేతులతో మనమే తయారు చేస్తే దాన్ని ఎంత సంతోషం అండి, ఎంత ఆనందం అండి. ఆ రుచిగల భోజనములు మన కుటుంబంలో మన పిల్లలు, భార్య, భర్త, లేకపోతే కుటుంబ సభ్యులందరూ కూడా మనము చేసిన వంటతో ఎంత ఆశీర్వాదకరముగా ఉంటుందో మీరు ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. అవునండి ప్రియా దేవుని బిడ్డలారా, ఆ యొక్క వంట చేసే వాళ్ళు ఎప్పుడు కూడా తాము వంట తయారు చేసినప్పుడు తమ వంట ద్వారా ప్రజలు సంతృప్తిగా భోజనం చేయాలనే తలుపుతో వారు ఎంతో రుచికరముగా తింటారు. దేవునికి స్తోత్రం. అలాగే తన స్వరూపమందు తన పోలిక చొప్పున మన యెహోవా దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసిన తన బిడ్డలను తయారు చేస్తాడట. విత్ హిస్ ఓన్ హ్యాండ్స్, తన చేతులతో తయారు చేసి వారిని ఎప్పుడు కూడా సంతోషంగా సంతృప్తి ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం. దేవుడు తన చేతులతో తయారు చేసింది చూసి ఆనందిస్తాడట. ఈ మానవుని, ఈ సహోదరుని, ఈ సహోదరుని నా చేతులతో నేను నిర్మాణం చేశాను, వారు నా స్వరూప్యము అని దేవుడు చాలా సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనములో మనం చూసినట్లయితే దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏదేని తోటలో ఉన్నంత వరకు కూడా కుండలోని రుచికరమైన కూర మాదిరిగా మానవుడు కనబడుతున్నాడు. మానవుడు ఏ పాపము చేయని వాడుగాను, మరి పరిపూర్ణుడుగాను, సంపూర్ణత కలిగినటువంటి వాడుగాను రుచికరమైన కూర మాదిరిగా మానవుడు కనబడుతున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కూరని రుచి చూచిన వారు వెరీ గుడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు చక్కగా సహోదరులు మీరు మంచి వంటకము వండితే మీ పిల్లలైనా మీ భర్త అయినా ఏమంటారండి, మమ్మీ ఈరోజు కూర చాలా అద్భుతంగా ఉంది అని అంటారు కదండి. అలాగే దేవుడు కూడా తన మనుషులను సిద్ధం చేసి ఆయన రూపంలో, ఆయన స్వరూపములో తయారు చేసిన తర్వాత దేవుడు అన్నాడట, వెరీ గుడ్ అన్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆదికాండము 1వ అధ్యాయం 31వ వచనము చూసినట్టయితే దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. ఆయన సృష్టిలో ఒక భాగం మానవుని తయారు చేయడం. సృష్టి యావత్తులో ఆయన ఆ యొక్క అన్ని సృష్టిలో దేవుడు సంతృప్తి కలిగినటువంటిది ఏంటంటే మానవుడు తన స్వరూపమందు తయారు చేసిన వారిని తయారు చేసి చూశాడట. చూసినప్పుడు దేవుడు చాలా వెరీ గుడ్ అన్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అండ్ గాడ్ సా ఎవ్రీథింగ్ దట్ హీ హ్యాడ్ మేడ్ అండ్ బిహోల్డ్ ఇట్ వాస్ వెరీ గుడ్. చాలా సంతోషపడ్డాడు ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత ఏం జరిగిందండి? పాపము రంగంలోకి వచ్చింది. దేవుని బిడ్డలారా, రంగంలో ప్రవేశించింది. పాప ప్రభావము వలన మానవుడు దేవునికి అవిధేయత చూపినప్పుడు మనిషి హృదయము పాడైపోయింది. ఏదోను తోటలో ఉన్నటువంటి ఆదమని చూసి చాలా సంతోషంగా చూశాడు. ఈ జంట చాలా బాగుందే, ఈ భార్య భర్తలు చాలా చక్కటి వారే, వారు నా స్వరూపములో నేను తయారు చేశానే, వీరిని నేను చేసినప్పుడు నా ఆత్మ సంతోషిస్తుంది, నా హృదయం ఆనందం ఉంటుంది అని చెప్పి దేవుడు చాలా సంతోషపడ్డాడు. కొన్ని రోజులకి ఏం జరిగిందంట? పాపము వారిలోకి వచ్చింది. మనిషి హృదయము పాడైపోయింది.
మనిషి తలంపులు పాడైపోయింది, మనిషి యొక్క ఆలోచనలు కూడా పాడైపోయింది దేవుని బిడ్డలారా. అంతేకాకుండా సృష్టి అంతటిలోకి విష ప్రభావం వచ్చింది దేవుని బిడ్డలారా. విష ప్రభావం వచ్చింది. మీకు బాగా తెలుసు, పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్టయితే ఆదాము యొక్క పెద్ద కుమారుడైనటువంటి కయ్యూను ఎప్పుడైతే పాపము వలన వచ్చే జీతము మరణం అని మనము బైబిల్లో చూస్తున్నాం కదా, ఆ పాపమే ఇంట్లోకి వచ్చింది. తన సొంత తమ్ముడైన హేబేల్ని ఎవరు చంపేశారండి? కయ్యూను చంపేశాడు. కయ్యూను ఎవరి కుమారుడు? ఆదామవ్వ కుమారుడు. కయ్యూనికి 2 సంతానములో పెద్దవాడు చిన్నవాడిని ఏం చేశాడండి? చంపేశాడు. పాపము రంగప్రవేశం చేసింది దేవుని బిడ్డలారా. మళ్ళీ చెప్తున్నాను, పాపం వలన వచ్చే జీతము మరణము దేవుని బిడ్డలారా. మన ఇంట్లోకి, మన హృదయంలోకి, మన మనసులోకి పాపము రాకూడదు. అది వస్తే మనకి ప్రమాదము దేవుని బిడ్డలారా. దేవుడు ఏం చేశాడండి? ఇకపై తన సృష్టిని ప్రోత్సహించలేదు. ఏదైనా తోటలో ఆదాము అవ్వ ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే ఏదైనా తోటలో అది పరిశుద్ధ స్థలము, పవిత్రమైన స్థలము. దేవుడు ఎంతో చల్లని పూజవేళలో దేవుడే దిగి వచ్చి ఆదామవ్వతో మాట్లాడిన దినాలు ఉన్నాయి. కానీ ఏం జరిగింది దేవుని బిడ్డలారా? ఏదైనా వనంలో నుండి దేవుడు ఏం చేశాడంటే వారిద్దరిని బయటికి తరిమేశాడు దేవుని బిడ్డలారా. ప్రియ దేవుని సంగమా, కొండ మానవుని లోకము మరణము ప్రవేశించింది మరియు దేవునితో సహవాసనము కోల్పోయింది, విచ్ఛిన్నమైపోయింది దేవుని బిడ్డలారా. తన చేతులతో కుండను బాగా తయారు చేశాడు, తన స్వరూపములో తయారు చేశాడు, మానవ రూపములో ఆ మనిషిని తయారు చేశాడు. కొండ మట్టితో తయారు చేయబడింది, మానవుడు కూడా మట్టితోనే తయారు చేయబడ్డాడు. కానీ ఆ యొక్క మానవుని చూసి దేవుడు చాలా సంతోషించాడు. కొన్ని రోజులకి ఆధ్యాత్మిక క్రమమే పాపము వారి జీవితంలో పాపం ఎంటర్ అయింది. దేవునికి స్థానము పోయింది, అవిధేయత వచ్చింది. దానివల్ల నష్టం కలిగింది ఏంటంటే, చక్కగా ఏదోను తోటలో నుండి వారు నివసిస్తున్నటువంటి ఆ కుటుంబము బయటికి పంపివేయబడింది. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఆత్మీయ అర్థాలు చాలా ఉన్నాయి. నేను పరిశుద్ధాత్మ శక్తితో, ప్రేమతో మీతో ఈ మాటలు పలుకుచున్నాను దేవుని బిడ్డలారా. 3వది పొలము, ఫీల్డ్, పొలము. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 39వ వచనంలో, అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి అని ఉంది. ఇక్కడ కూరాకులు ఎక్కడ దొరుకుతాయండి? పొలములో ఉంటాయి. పొలములోకి పోయాడట. వారిలో ఒకడు కూరాకులను ఏరుకోవడానికి పొలములోనికి వెళ్ళాడు. పొలము లోకానికి పోల్చబడినట్టుగా చూస్తున్నాం. ద ఫీల్డ్ ఈజ్ ఇన్ ద వరల్డ్. పొలము దేనికి సాదృశ్యంగా ఉందండి? లోకము, క్రైస్తవులు, దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైనటువంటి మనకు ఒక ప్రత్యేకత ఉన్నది. లోకములో ఉండుడి, లోకానికి వేరే ఉండుడి. మనము క్రైస్తవ జనాంగము, మనము దేవుని బిడ్డలం, క్రీస్తు రక్తంతో కడగబడినం. నీవు నీ సొత్తు కాదు, నీవు నా సొత్తు అని ప్రభువు చెబుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. అయితే పొలములోకి వెళ్ళాడట. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనములో ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పాను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. 38వ వచనంలో పొలము లోకం అన్నట్టుగా వ్రాయబడింది దేవుని బిడ్డలారా. పొలము ఏంటంట? లోకములో. పొలమనబడిన లోకములో కూరాకులు ఎక్కడ దొరకడం లేదు. కారణం పాప ప్రభావం. ఆదామవ్వలు ఏదైనా వనములో చేసిన పాప ప్రపంచాన్ని పాపము ఏం జరిగిందట? ఆక్రమించినట్టుగా మనం చూస్తున్నాం. ఏమండి, మనకి ఎక్కడ చూసినా మంచి లేదు, కనపడట్లేదు. మంచి కూరాకులు కనపడట్లేదు. మనలో ప్రేమ కనపడట్లేదు, మనలో ఐక్యత కనపడట్లేదు.
మన జీవితంలో ప్రార్థనకి స్థానము లేదు. మన జీవితంలో దేవుని వాక్యమునకు స్థానము లేకుండా అయిపోయింది. ఎక్కడ చూసినా ఈ పొలములో పాపము వృద్ధి చెందుతుంది. దేవుని బిడ్డలారా, ఆనాటికి ఈ యొక్క పాప ప్రభావం వలన లోకం అధ్వానంగా తయారవుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని స్వరూపము సృష్టింపబడినటువంటి మానవ జాతి ఇప్పుడు ఆదాము యొక్క పాప ప్రభావం వలన తిరిగి పాపాన్ని పునరుద్ధి చేస్తుంది. దేవుని బిడ్డలారా, మానవ జాతి స్వభావము మా పాప స్వభావముగా మారిపోయింది. లోకములో ఎక్కడ కూడా మంచి మానవత్వం లేదు. ఎక్కడ చూసినా పాపమే. ఎక్కడ జీవితంలో చూసినా కానీ సమాధానం లేదు, శాంతి లేదు, ప్రార్థనకి స్థానం లేదు. మన హృదయంలో పాటలకి అవకాశం లేకుండా అయిపోయింది. కుటుంబంలో సమాధానం లేనటువంటి స్థితిలో ఉంది. దీని వలన పొలమంతా కూడా పాడైపోయింది. దేవుని బిడ్డలారా, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనములో చూసినట్టయితే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. దేవుని బిడ్డలారా, అందరూ పాపం చేస్తున్నారట. ఏ భేదము లేదు, ఆడ అని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, చిన్న పిల్లలు సైతము పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నిజంగా నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఆత్మపూర్ణముగా పరిశుద్ధ సన్నిధిలో ఉంచుండగా ఆత్మతో సత్యముతో ఆరాధన చేసినప్పుడు నీ మొదటి స్థానము దేవునికి నిలిచినట్లయితే, నీ ఆలోచనలు దేవుని వైపు ఉంటే, నీ కన్నులు యెహోవా వైపు తిప్పితే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదికి దిగి వస్తాడు. నువ్వు ఆత్మ ప్రపూర్ణుడిగా నీ జీవితంలో, నీ కుటుంబంలో అద్భుత కార్యములు జరుగునుగాక, ఆశ్చర్యకార్యములు జరుగునుగాక. దేవుని బిడ్డలారా, 4వ పాయింట్ కూరాకులు. ఒక్కొక్క పాయింట్ మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, 4వది కూరాకులు, హర్బ్స్ అంటారు. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం 39. అయితే కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి, ప్రవక్తల శిష్యుల్లో ఒకడు ఏం చేస్తున్నాడండి? కూరాకులు ఏరుటకు. ఇది జాగ్రత్తగా మీరు వినాలా. అందరి నాయక చూడండి. బయట వారు, దేవుని వాక్యం వింటున్న వారు, అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు, అనేక దేశాల్లో కూడా కొన్ని రోజుల నుంచి నాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి. అయ్యా, అదిగో ప్రభువా, మా హృదయాలను మా తాకుతున్న ఈ వాక్యాన్ని మాకు బాగా వినిపింపు చేయమని వారు అడిగినప్పుడు నేను మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా బిడ్డలు వాక్యం వింటున్నారు, హృదయాలు తెరువు నాయనా అని ప్రార్థన చేసినప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉండే లేఖన భాగాల నుంచి నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ కూరాకుల గురించి చూస్తే ప్రవక్తల శిష్యులకు మంచి కూర చేయడానికి ఎలీషా కూరాకులను కోరుతా ఉన్నాడు. జాగ్రత్త, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాయింట్. సంఘములో ఎవరైనా మంచి వారు ఎవరైనా ఉన్నారా? సంఘములో ఎవరైనా ఆత్మాభిషేకం కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? సంఘములో మోకరించి ప్రార్థన చేసేవారు ఎవరైనా ఉన్నారా? రుచికరమైనటువంటి భోజనము తినాలని ఆశ కలిగినటువంటి ఎలీషా భక్తుడు, వారి శిష్యులు కూడా రుచికరమైనటువంటి భోజనము చేయాలని చాలా ఇష్టపడుతున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని సేవకులకు ఎలీషా మంచి భోజనము చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దైవజనుడిగా మేము కూడా కాపరిగా తన విశ్వాసులకి శ్రేష్టమైన భోజనం పెట్టాలని ఇష్టపడతాడు. మంచి చక్కటి భోజనం. వాక్యము దేవునిది. ఆదరించే వాక్యాలు, స్వస్థత ఇచ్చే వాక్యాలు, బలపరిచే వాక్యాలు, నమ్మదగినవి. ఆ వాక్యం ద్వారా మీ హృదయాలు తెప్పరిల్లి, మీ హృదయాలు ఒకవేళ మీరు కృంగి వేళలో దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి అందరూ కూడా.
హల్లెలూయా. ఇక్కడ దేవుని బిడ్డలారా, ఎలీషా కూరాకులను కోరుతూ ఉన్నాడు. ఈ విధంగా మంచి భోజనం పెట్టి దేవుని సేవకులకు ఆయన సేవించే లక్షణం ఎలీషా మాదిరిగా ఎంతమందికి ఉన్నది దేవుని బిడ్డలారా. ఈరోజు దేవుని సంగమా, మీరు కూడా ఎలీషా దైవజనుడు కొరకు మంచి భోజనము చేయాలని ఎలాగా తన శిష్యులకు ఉందో, మరి మీరు కూడా మీ దైవజనుడికి, మీ అధికారులకి నేను నా చేతులతో మంచి భోజనము తయారు చేయాలని ఆ దృక్పథము మీలో ఉండాలా. అటువంటి మంచి ఆలోచనలు మీలో ఉండాలా. మా దైవజనుడు, ఆమెను చెప్తారు అందరూ కూడా, మా దైవజనుడు, మా పాస్టర్ గారు, మా ఎలీషా ప్రవక్త, మా సంఘము, మా విశ్వాసులు, మా అన్న, మా తమ్ముడు, మా అక్క, మా చెల్లి ప్రేమ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 21వ అధ్యాయం 12వ వచనములో చూస్తే, యేసు రండి భోజనము చేయడని వారితో నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, యేసయ్య కూడా తన శిష్యులను ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ఏమనండి? రండి భోజనము చేయుడని వారితో అన్నాడు. ఎంత ప్రేమ అండి! నా రాజ్యమే నాది, నా లోకమే నాది, అందరూ కలిసి ఒక్కటైతే నేను ఒక్కదాన్ని, నేను ఒక్కడిని, నా రూటు వేరు, నా పద్ధతి వేరు కాదో. దేవునికి స్తోత్రం. అందరం కలిసి ఒక్కో చోట కూర్చొని ఏం చేయాలట? భోజనము చేయాలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే 21వ అధ్యాయం 13వ వచనములో యేసు వచ్చి ఆ రొట్టెయు చేపలను కూడా తీసుకొని వారికి పంచిపెట్టెను. దేవునికి స్తోత్రం. దీని అర్థం ఏంటంటే ప్రేమకు సాదృశ్యం, ఐక్యతకు సాదృశ్యం. దేవుని బిడ్డలారా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ప్రియ దేవుని బిడ్డలారా, పాపము ఈ లోకానికి వచ్చినప్పుడు, రాకముందు, పాపము లోకంలోకి రావడానికి ముందు మానవులకి, జంతువులకి, ఆకాశ పక్షులన్నిటి, భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లని అనగా కూరాకులు చక్కని రుచికరమైన ఆహారముగా మనకు కనపడుతున్నాయి. దేవుని బిడ్డలారా, చూడండి, బైబిల్ ఒక మాట ఉంది. అందరూ బైబిల్ చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 29వ వచనం చూసినట్టయితే, దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములు ఇచ్చు ప్రతి చెట్టును, విత్తనములు ఇచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. 30వ వచనం, భూమి మీద నుండు జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లనియు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారము ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, దేవుడు చేసినటువంటి మంచి పనులు ఆయనకు అది అంగీకారముగా, రుచికరముగా ఉన్నది. ప్రతి చెట్టు విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అది మీకు ఆహారమగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకప్పుడు అన్నీ కూడా మంచిగానే ఉన్నాయి. ఒకప్పుడు అన్నీ కూడా మనము దేవుడు చెప్పాడు తినండి అని దేవుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, సేవకుడు పొలంలో ఏ మంచి కూరాకులను కూడా కనుగొనలేకపోతున్నాడు. ఇప్పుడు పరిస్థితి, ఏ కూరగాయలైతే దేవుడు తినమన్నాడో, ఏ కూరగాయలైతే దేవుడు భుజించమని చెప్పాడో, ఇప్పుడు సేవకుడు వెళ్ళి ఒక్కొక్క కూరను వెతికితే ఎక్కడ కూడా మంచి కూరాకులు దొరకట్లేదు. దేవుని బిడ్డలారా, ప్రభువు కోరుకునేది మంచి విశ్వాసి, ప్రభువు కోరుకునేది మంచి ప్రార్థన పరుడు. సంఘములో ప్రతి దైవ పాటలు పాడేవారిని దేవుడు కోరుతూ ఉన్నాడు. చక్కటి బైబిల్ చదివేవారు కావాలా, ఆరాధన చేతులెత్తి ఆరాధన చేసేవారు కావాలా, మొక్కరించి ప్రార్థన చేసేవారు కావాలా, కన్నీటితో దేవుని సంఘము కొరకు, కుటుంబము కొరకు, బిడ్డల కొరకు, భర్త కొరకు, భార్య కొరకు ప్రార్థన చేసే విశ్వాసులు కావాలా. ఎక్కడ చూసినా
ఆ కూరాకులు మంచిగా లేవట. ప్రియ దేవుని బిడ్డలారా, ఐగుప్తులు అలనాడు ఇశ్రాయేలు చేదు కూరలు తిన్నారట. దేవుని బిడ్డలారా, చేదు కూరలు తినే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మంచి కూరాకులు ఎక్కడ దొరకట్లేదు. సంఘములో ప్రేమ కలిగిన వారు లేకపోయారు, సంఘములో ఆరతిక్కులు లేకుండా అయిపోయారు. ఎటు చూసి మంచి కూరాకులు కొరకు వెతుకుతుంటే ఒక్కటి కూడా దొరకట్లేదు. దేవుని బిడ్డలారా, ఈ లోకమనే ఐగుప్తులో తమ జీవితాలు ఎంత చేదుగా ఉన్నాయో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ప్రతి మానవుని యొక్క హృదయము చేదుగా కనబడుతుందంట. ప్రతి ఒక్క మానవుని యొక్క మనసు చేదుగా కనబడుతుంది. ఈరోజు ప్రతి దేవుడు ప్రతి విశ్వాసి యొక్క హృదయ పరిశీలన చేసినట్టయితే హృదయము బాగా కనపడలేదు. హృదయము పాపముతో నిండినది. దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, ఈ చేదు కూరాకులను తీసివేయాలంటే దేవుడు వారికి తినిపింపజేస్తాడని నిరీక్షతో ఇశ్రాయేలు చేదు కూరలాకులు తింటున్నట్టుగా చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, నిజమైన కూరాకు మన ప్రభు అయిన యేసుని గుర్తించి ఎవరైతే యేసును స్వీకరిస్తారో వారి జీవితాలలో నిజమైన మంచి కూరాకులను, సాదృశ్యమైన దైవ దీవెనలను దేవుడు కుమ్మరించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నేను బాగు చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ హృదయాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఈ కూరాకులు మంచిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నిన్ను మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట, 5వ పాయింట్ ఏంటంటే వెర్రి ద్రాక్ష చెట్టు తీగలు కనపడుతున్నాయి. దేవుని బిడ్డలారా, వాళ్ళు కూరాకుల కోసం పోతా ఉన్నారు, పొలంలో వెతుకుతూ ఉన్నారు. మా అయ్యగారు చెప్పారు, మా పాస్టర్ గారు చెప్పారు, మా భక్తుడు మా ప్రవక్త చెప్పాడు, మంచి కూరాకులు వెతుకుతే ఎక్కడ కూడా మంచి కూరాకులు దొరకట్లేదండి, మంచి ఆకులు దొరకట్లేదండి, మంచి మనస్తత్వం కలిగిన వారు దొరకట్లేదండి, మంచి ప్రార్థన పరులు నాకు దొరకట్లేదని చెప్పి ఏం చేస్తున్నారు చెప్పండి? వారు వెతుకుతూ ఉన్నారు. దేవుని మందిరంలో నుండి దేవుని సంగమా, ఆత్మ పరిశీలన చేసుకున్నట్టయితే మన హృదయము ఎలా ఉందో ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. నేను అన్నీ బాగా ఉన్నానంటే దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో నువ్వు ఎలా కనపడుతున్నావు ఒకసారి నువ్వు ఆలోచన చేయాల్సిన బాధ్యత నీకెంతైనా ఉన్నది. ఆకులు ఆయన వెతుకుతూ ఉన్నారు శిష్యుడు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 39వ వచనం చూస్తే, అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరగక దాని తీగలు తెప్పి ఓడి నిండా కోసుకొని వచ్చి వాటిని తిరిగి కూరకుండలో వేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఏమండి, పైకి భక్తిగానే కనపడతారు, పైకి యథార్థంగానే కనపడతారు, చూడటానికి చాలా చక్కగానే ఉంది. కానీ బాధ ఏంటంటే, వేదన ఏంటంటే వెర్రి ద్రాక్ష తీగలు, వెర్రి ద్రాక్ష ఆకులు కనబడుతున్నాయట. సేవకుడు ఏ మంచి కూరాకులు కనుగొనలేదు, కానీ అతని ఒక ప్రమాదకరమైన వెర్రి ద్రాక్షను కనుగొన్నాడు. దేవుని బిడ్డలారా, విశ్వాసులు చాలా చక్కగా కనబడుతూనే ఉన్నారు, కానీ హృదయం ఎలా ఉందో మనకు తెలీదు. మానవుడు పైవేశాన్ని చూస్తాడేమో, కానీ దేవుడు ఏం చూస్తాడండి? హృదయాంతర్భాగములు పరిశోధించి వాడు యెహోవా. నీ హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇది ఒక దైవజనుడు కూడా, ఎలీషా ప్రవక్త యొక్క శిష్యుడు కూడా గుర్తించలేని పరిస్థితి వచ్చిందంటే నువ్వు అర్థం చేసుకోవాలా. ఈరోజు నీ కాపరి కూడా నిన్ను గుర్తించలేని స్థితిలో ఉన్నావు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో, దైవికంగా ఉన్నావా, ప్రార్థన పూర్వకంగా ఉన్నావా, ఎవరు గుర్తించలేని స్థితిలో ఉన్నాయి. కానీ మెట్టుకు దేవుని బిడ్డలారా, ఆ యొక్క వెర్రి ద్రాక్ష తీగల వల్ల వచ్చే నష్టం ఏంటో తెలుసా? కూర పాడైపోతుంది, కుటుంబము పాడైపోతుంది, సంఘము పాడైపోతుంది, నీ వ్యవస్థ పాడైపోతుంది. దేవుని బిడ్డలారా,
ఒకసారి ఆలోచన చేసుకో దేవుని బిడ్డలారా. వెర్రివారు అనగా గుడ్డివారు దేవుని బిడ్డలారా. వెర్రివారు అనగా గుడ్డివారు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 28వ వచనం చూస్తే, వెర్రితనము చేతను గుడ్డితనము చేతను హృదయము విస్మయము చేతను యెహోవా నిన్ను బాధించును. అదే 29వ వచనములో, అప్పుడు గుడ్డివాడు చీకట్లో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడుదువు, నీ మార్గములను వర్తిల్ల చేసుకొని లేవు, నీవు హింసింపబడి నిత్యమును దోచుకొనబడుదువు, నిన్ను తప్పించి వాడేవాడును లేకపోవును. దేవుని బిడ్డలారా, ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు? ఎవరిని మభ్యపెట్టాలనుకుంటున్నావు? నీ జీవితంలో వెర్రివారనగా గుడ్డివారని ఇక్కడ రాయబడింది. నీవు వర్తిల్లవు, నీకు ఆశీర్వాదం రాదు. నువ్వేమనుకుంటున్నావంటే, ఈ లోకంలో నేను మంచి జ్ఞానంతో ఉండి ఈ లోకంలో ఏదో ఒకటి చేయబోతున్నాను, తద్వారా నేను ఆశీర్వదించబడతాను నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు గుడ్డివాడన్న సంగతి నువ్వు తెలుసుకో దేవుని బిడ్డలారా. నీ మార్గంలో నువ్వు ఎప్పుడు కూడా వర్తిల్లవు. నీవు హింసింపబడి నిత్యమును దోచుకొనబడతావు, నిన్ను తప్పించి వాడేవాడును లేకపోవును. దేవుని బిడ్డలారా, అనగా సత్యాన్ని చూడలేని వెర్రితనము. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలని నువ్వు ఇష్టపడుతుంటే రండి, యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నీ హృదయము దేవునికి ఇస్తావా? ప్రయాసపడి భారము మోసుకొంచున్న నా ప్రజలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నీకు స్వస్థత ఇచ్చేవాడును నేనే, మనశ్శాంతినిచ్చేవాడు నేనే, నా శాంతినే నీకు ఇచ్చుచున్నానని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, గుడ్డివాడిగా వెర్రివాడిగా ఈ లోకంలో నీవు జీవించాలని ఇష్టం ఉంటే నీవు వర్తిలవు, తుదకది మరణమునకు దారి తీస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, వెర్రివారునిగా బుద్ధి లేని వారు. ప్రసంగి 10వ అధ్యాయం 13వ వచనములో, ప్రసంగి 10వ అధ్యాయం 13వ వచనములో, వాని నోటి మాటల ప్రారంభము బుద్ధిహీనత, వాని పలుకుల ముగింపు వెర్రితనము. దేవుని సంగమా, వెర్రివారు అనగా భక్తిహీనులు, అంటే ప్రార్థన లేనివారు, భక్తి లేనివారు. వెర్రితనము బుద్ధిహీనతకు దారి తీయగా, బుద్ధిహీనత భక్తిహీనకు దారి తీస్తుంది. దేవుని సంగమా, ఒక్కసారి నీ హృదయ ఆలోచనలు తెరిచి, ఒక్కసారి నీ మనసు తెరిచి దేవుని వైపు చూడు. ప్రసంగి 7వ అధ్యాయం 25వ వచనములు చూస్తే, వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసము చేయుటకై సంగతుల యొక్క హితువులను తెలుసుకుంటకును భక్తిహీనత బుద్ధిహీనత నీవు, బుద్ధిహీనత వెర్రితనం నీవు గ్రహించకును రూఢి చేసుకొని నా మనస్సు నిలిపి తిని. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, అనేక రీతిలుగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకెంతకాలము మనం వెర్రివారుగా ఉంటాం? ఇంకా ఎంతకాలము మనము గుడ్డివారుగా ఉంటాం? ఎంతకాలము భక్తిహీనతలో ఉంటాము? ఈరోజు నీ కన్నులు తెరిచి, నీ మనసు తెరిచి, నీ హృదయము తెరిచి ఆకాశం వైపు, నీ పాపాలు ఒకవేళ నీ జీవితంలో ఒకవేళ ఆ కుండలో ఆ యొక్క విషం ఉంటే మానవుడు చనిపోతాడు. దేవుని బిడ్డలారా, మానవుడు చనిపోతాడు. సాధారణంగా మనం వాక్యం వినటానికి ఇష్టపడము. కారణం ఏంటి? మనలో దైవత్వం లేదు, ప్రార్థన లేదు. మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించడానికి మనం ప్రయత్నం చేస్తాం. దేవుని మాటలు వినాలి. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, వెర్రితనం అనగా చెడుతనము. ప్రసంగి 9వ అధ్యాయం 3వ వచనములో చూస్తే, అందరికీ నీ ఒక్కటే గతి సంభవించును, సూర్యుని క్రింద జరిగి వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమును వెర్రితనముండును, తర్వాత వారు మృతుల యొద్దకు పోవుదురు. ఇది చాలా 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 దుఃఖకరము. దేవుని బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళిపోతారట? వెర్రితనం ఉన్నవారు గుడ్డివారుగా ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతారట?
భక్తిహీనత వారి జీవితంలో భక్తి లేనిగా ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతారా? వారు మృతుల లోకానికి వెళ్ళిపోతారని పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, వెర్రి ద్రాక్షాలు మరణాన్ని జీవితంలోకి తీసుకొస్తుంది. కారణము అవి సత్యాన్ని చూడలేవు. గుడితనాన్ని, బుద్ధిహీనతను, భక్తిహీనతను, చెడుతనాన్ని మనిషిలో కలిగి చేసి జీవితము చివరికి విషమం చేసి చివరకు మరణానికి దారి తీస్తుంది. దేవుని బిడ్డలారా, దయచేసి ఒక మాట నేను చెప్తాను, వినండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో, ఏలయనగా పాపం వలన వచ్చి జీతము మరణం. భక్తి లేకుండా, ప్రార్థన లేకుండా, దైవత్వం లేకుండా, ఆరాధన లేకుండా నీ జీవితంలో నువ్వు గడుపుతూ నా మట్టుకు నేను చాలా బాగానే ఉన్నాను, నా మట్టుకు నాకు గురుటితనము లేదు, నాలో సోమరితనము లేదు, నాలో పాపము లేదు, నా జీవితంలో ఏది కూడా వెర్రితనము లేదని నువ్వు అనుకున్నావచ్చే దేవుని బిడ్డలారా, చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళిపోతామండి? మృత్యులోకానికి వెళ్ళిపోతాం. దేవుని బిడ్డలారా, ఈనాడు లోకంలో వెర్రి ద్రాక్షాలు ఎక్కడ చూస్తే అక్కడ పుట్టుకొచ్చేస్తున్నాయి. దేవుని బిడ్డలారా, దేవుడు కూరాకులను కోరుతూ ఉన్నాడు. దేవుడు మంచి విశ్వాసులను దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుడు మంచి ప్రార్థనా పరులను దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈనాడు మనుషుల జీవితాల్లో కూడా కూరాకులకు బదులుగా ఏవి పుడుతున్నాయండి? వెర్రి ద్రాక్ష పుడుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా వెర్రే, ఎక్కడ చూసినా గురుటివారే అండి. ఎక్కడ చూసినా ఇప్పుడు సంఘంలో కూడా ఎప్పుడైనా మనము వాక్యం ఉపదేశిస్తూ ఉంటే, దైవజనుడైన మంచి మాటలు చెప్తా ఉంటే ఒకళ్ళు కళ్ళు మూసుకొని నిద్రపోతారు, కొన్నిసార్లు పక్కన ఉన్న వాళ్ళకి ఇల్లుతూ ఉంటారు, కొన్నిసార్లు సాతాను కార్యములు చేస్తూ ఉంటారు. ప్రియులరా, అది కాదు. దేవుని మాటలు విని వాక్య ప్రకారముగా నడిచి దైవత్వంలోకి దిగి మన చెడు సహవాసమును, చెడు తనమును, చెడు పాపమును విడిచిపెట్టి మన హృదయము దేవునికి అప్పగించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియా దేవుని సంగమా, యెషయా గ్రంథం 59:2లో మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. మీలో పాపం పెట్టుకొని ఎన్ని ప్రార్థనలు చేసినా ఏమండి, దేవుడు వినడు. దేవుడు విన్నడు. దేవుని బిడ్డలారా, పాపము లోపల ఉండకూడదు. దేవునికి స్తోత్రం. దేవునికి నీకుడు మధ్యలో పాపం ఉంటే నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, నీ హృదయంలో, నీ కడుపులో, నీ శరీరంలో, నీ యొక్క అవ్యాల్లో ఏదైనా పాపము కనబడితే నువ్వు ఎన్నోసార్లు నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు, నీవు వైరం వచ్చినప్పుడు, లేకపోతే కురిగిపోయినప్పుడు నీలో ముందు చేయవలసిన మొట్టమొదటి క్రియ ఏంటంటే నీలో ఉన్న పాపమును బయట పారివేయబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడే ప్రభువా నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ఏది కోరుకుంటావో అది జరిగిపోతుంది. దేవుని బిడ్డలారా, నువ్వు ఏది అడుగుతావో అది ఇస్తానంటున్నాడు దేవుడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి నీకు దొరకును, బైబిల్లో ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే ముందు నీ హృదయంలో ఉండేటువంటి పాపమును తీసి బయట పారవేయి. దేవుని సంగమా, అనేక మంది స్త్రీలు ఉన్నారు, అనేక మంది పురుషులు ఉన్నారు, సహోదరులు. వారి కుటుంబంలో సమాధానము లేదు, సంతోషము లేదు, వైరాగ్యమే. వారిలో కుటుంబంలో సమాధానం లేనటువంటి స్థితిలో, అయ్యో వారు కురిగిపోయినటువంటి పరిస్థితుల్లో, కుటుంబంలో ఆరాధన లేనటువంటి స్థితిలో, దేవుని బిడ్డలారా, నీవు చేయవలసిన మొట్టమొదటి పని, నీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే, ఆశ్చర్య క్రియలు జరగాలంటే ముందు నువ్వు చేయవలసింది నీలో హృదయంలో ఉన్న పాపమును బయటికి బయట ఎత్తేయాల. ఇంట్లో పాపం ఉండకూడదు, నీ శరీరములో పాపం ఉండకూడదు, నీ హృదయములో పాపం ఉన్నది. మోషే అంటాడు, ప్రభువా నాలో ఉన్న రహస్య పాపమును తీసివేయి ప్రభు అంటాడు. ఎవ్వరూ చూడలేరు నీలో ఉన్న రహస్య పాపాలు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ తలంపులలో ప్రతి రహస్య పాపాలు కనపడుతూ ఉంటాయి.
దేవుడు చూస్తున్నాడు. ఈరోజు దాన్ని విడిచిపెట్టు. 6వ మాట, కొండలో ఏమొచ్చిందంట? మరణం వచ్చిందండి. కొండలో ఏం తయారు చేయాలనుకున్నాడు ఎలీషా ప్రవక్త? మంచి వంట చేయాలని, తన శిష్యులకు మంచి భోజనం పెట్టాలని, శ్రేష్టమైన భోజనం పెట్టాలని ఎలీషా భక్తుడు ఆలోచన చేశాడు. తన శిష్యులను పిలిచి వంట చెయ్యండి అయ్యా, మంచిగా తిందామనుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఏమంటే దేవుని బిడ్డలారా, కొండ అంతా వంట చేస్తే ఆ కొండలో ఏది బయటపడిందండి? విషము బయటకు వచ్చింది. దేవుని బిడ్డలారా, డెత్ ఇన్ ద పాట్, డెత్ ఇన్ ద పాట్. సేవకుడు వెర్రి ద్రాక్ష తీగలను కోసి వాటిని తరిగి కూర కొండలో వేసినప్పుడు కొండలోని కూర విషంగా మారిపోయింది. దేవుని బిడ్డలారా, మన తెలుగు బైబిల్లో విషం అని ఉన్నది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుందో తెలుసా? డెత్ అని ఉంది. తెలుగు బైబిల్లో విషం ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో డెత్ అని రాయబడింది. డెత్ అంటే మరణము. దేవుని సంగమా, 2 Kings 4th chapter verse 40, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 40వ వచనములో ఇంగ్లీష్లో ఇలా ఉంది. So they poured out for the men to eat, and it came to pass as they were eating of the pottage that they cried out and said, O man of God, there is death in the pot, and they could not eat thereof. దైవజనుడా, ఈ కుండలో విషమున్నది. తెలుగులో దైవజనుడా, ఈ కుండలో విషం ఉన్నది అంటున్నాడు, కానీ ఇంగ్లీష్లో ఏమన్నదంటే కుండలో మరణం ఉందట. ఎవరు మరణపు ఆకులు తింటారో, మరణపు చేదు ఆకుకూరలు తింటారో నిశ్చయముగా వారు చనిపోతారు. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, వెర్రి ద్రాక్షలు మరణాన్ని జీవితంలోకి తెస్తూ ఉంది. కారణము, అవి సత్యాన్ని చూడలేవి. గుడ్డితనాన్ని, బుద్ధిహీనతను, భక్తిహీనతను, చెడుతనాన్ని కలిగజేసి విషయము చేసి చివరకు మరణానికి దారితీస్తుంది. దేవుని బిడ్డలారా, మరణం. దేవుని బిడ్డలారా, ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. ఎవరైనా పర్వాలేదు, చిన్నలు పెద్దలు, ఎవరైనా ఆలోచన చేయండి ఒక్కసారి. మన శరీరంలో పాపం ఉంటే మనం చచ్చిపోతాం. దేవుని బిడ్డలారా, వెర్రివారుగా ఉండాలని దేవుడు కోరట్లేదు, భక్తిహీనతగా ఉండాలని దేవుడు కోరతలేడు, గురుటివాడిగా ఉండాలని దేవుడు కోరతలేడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆ కొండలో ఏం కనపడుతుంది? విషము కనపడుతుంది. కూరాకులు అనగా విశ్వాసులు ఎలా ఉన్నారట? మంచి ఆకులు తెంపడానికి వెళ్తే ఎక్కడ కూడా మంచి ఆకులు దొరకట్లేదు. సంఘంలో ఎవరైనా మంచి ప్రార్థన పరులు ఉంటారా? మన కుటుంబంలో ఎవరైనా మంచి ప్రార్థన పరులు ఉంటారా? మంచి విశ్వాసులు ఉంటారంటే ఎక్కడ చూసినా విశ్వాసులు కనపడలేదు. సంఘంలో కూడా మంచి విశ్వాసులు కనపడలేదు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని బిడ్డ రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చూసినట్టయితే, ఏలయనగా పాపము వలన వచ్చే జీతము మరణము. పాపం అనేది విషం లాంటిది. దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం వచ్చేస్తే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. దేని చేత మనము చచ్చిన వారమండి? మన యొక్క పాపముల చేత మనము చచ్చిన వారమై ఉండగా. అనేకుల జీవితాల విష ప్రభావం ఉన్నది. చేదు అనుభవములో మానవులు ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, కూర కొండలోని విషము కనిపెట్టిన ప్రవక్త శిష్యులు ఏమంటున్నారో చూడండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 40వ వచనములో, తినుటకు వారు వడ్డింపగా ప్రవక్త శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. వారు గుర్తించారట. ఒక్కసారి మన హృదయంలో పాపమున్నదని గుర్తిస్తున్నారా? నీ ఆత్మీయ తండ్రిని కాపరి కూడా గుర్తింపలేనటువంటి స్థితిలో మీరు ఉన్నట్టయితే అది చాలా ప్రమాదకరము. దేవుని బిడ్డలారా, నన్ను ఎవరు గమనిస్తలేరని నువ్వు అనుకోవచ్చు, కానీ దేవుడు ప్రతిదీ కూడా నిన్ను గమనిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క శిష్యులు ఆ కూరాక తినక ముందే, జాగ్రత్తగా వినాలా,
ఆ కూరాకు తినక ముందే దానిలో విషముందని వారు గ్రహించారు. ఒకవేళ ఆ విషం తింటే ఏమైపోతామండి? చనిపోతాం. తినక ముందే గ్రహించాలా, చనిపోక ముందే గ్రహించాలా. ప్రియ దేవుని సంగమా, వారి ఆహారంలో, వారి జీవితాల్లో, వారి కుండలో, వారి మనసులో, వారి హృదయాల్లో, వారి కుండలో, వారి యొక్క కుటుంబంలో ఏం కనపడుతుందట? విషపు కూర, విషపు కార్యములు ఉన్నాయని గ్రహించారట. అప్పుడు దైవజనుడితో వారు చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది ఎలా కనుగొంటాం? మనకి ఎవరికైనా జలుబు చేసింది అనుకుందాం. నువ్వు ఎంత మంచి మటన్ కర్రీ, చికెన్ కర్రీ, లేకపోతే మీరు దేని పెట్టి పిలుస్తారు, మంచి రుచి వాసన కలిగినటువంటి ఒకవేళ కూర చేసినా జలుబు ఉన్నవాడు దాన్ని తింటే ఆ టేస్ట్ వాడికి తెలుస్తుందా? తెలియదు. అట్లాగే ఇదే పాపము లోపల ఉంటే నీకు ఏది పాపమో తెలియదు, ఏది మంచిదో ఏది చెడో మీకు తెలియదు. దేవుని బిడ్డలారా, వీళ్ళు గుర్తు చేసుకున్నారు. ఎస్, దీంట్లో విషం ఉందని వారు గుర్తు చేసుకున్నారు. ఆ కుండలో విషం ఉన్నదని వారు గుర్తు చేసుకున్నారు. అందుకోసమే తెలుసుకొని, బహుశా నేను అనుకుంటున్నాను, ఆ యొక్క శిష్యులు ఎలీషా యొక్క మంచి మాటలు వింటున్నారేమో. మీకులాగా మన విశ్వాసులాగా దైవజనుడు చెప్పినటువంటి ఈ శ్రేష్టమైన మాటలు మీరు ఎలా వింటున్నారో, ఎలీషా ప్రవక్త కూడా చెప్పిన మాటలన్నీ కూడా తన శిష్యులు వింటున్నారేమో. అందుకోసమే ఏది పాపము, ఏది మంచి, ఏది చెడు అని కలగడానికి దేవుడు వారి కృప దయచేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, కూర కుండలోని ఇతర పదార్థాలను కూడా విషమయము చేసిన ఆ యొక్క వ్యక్తి, ద్రాక్ష తీగలు, కూర కుండలో ఇంకా అనేక ఇతర పదార్థాలు ఉన్నాయి, కానీ వెర్రి ద్రాక్ష తీగలు కుండలోని ఇతర పదార్థములన్నింటినీ కూడా విషం చేసేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్తారు అందరూ కూడా. హల్లెలూయా. ఏమండి, 10 లీటర్ల పాలు తీసుకుందాం. 10 లీటర్ల పాలు తీసి ఒక్క చుక్క విషం దాంట్లో వేస్తే ఏమైపోతుందండి? మొత్తం విషమైపోతుంది. మొత్తం విషమైపోతుంది. చిన్ని పాపం. కొన్నిసార్లు అడుగుతామండి, బ్రదర్, ప్రభు బల్ల తీసుకునేటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి బ్రదర్, తాగకూడదు బ్రదర్, సిగరెట్ ముట్టకూడదు బ్రదర్, బీడీ తాగకూడదు బ్రదర్, ఇవన్నిటికీ పాపం బ్రదర్ అని చెప్తే ఎప్పుడన్నా ఒక్కసారి, ఏమండి, ఎప్పుడన్నా లిటిల్ చిన్నది ఏం చేస్తున్నారంటే దేవుని బిడ్డలారా, ఆ కొంచెము చుక్క ఏది మత్తు పదార్థాలు తీసుకుంటాం బ్రదర్, ఎప్పుడుకో ఒకసారి నీ హృదయం అంతా పాడైపోతుంది. దేవుని బిడ్డ, నీ కుటుంబం అంతా పాడైపోతుంది. సాధారణంగా ప్రభు బల చేసేటప్పుడు చాలా పరిశుద్ధంగా చేయాలా. ఎవరన్నా మీ ఇంట్లో ఒక్కరు బయట తాగి ఇంట్లోకి వస్తే ఆ గ్లాసులో మిగతా కుటుంబస్తులు తాగుతారా లేదా? వినాలి, గట్టిగా చెప్పండి. మీ ఇంట్లో ఎవరన్నా తాగుపోతాడు, ఎవడో బయట ఫంక్షన్కో ఎక్కడో తాగి ఇంటికి వచ్చి మళ్ళా అదే గ్లాసులో ఇంకో వాళ్ళు తాగుతారా? వారు శాపగ్రస్తం కాకుండా మిగతా వాళ్ళు కూడా శాపగ్రస్తులుగా తయారవుతున్నారు. దేవుని బిడ్డలారా, వారు వర్తిల్లారని బైబిల్ చెప్తుంది. వారు ఎదగరు. ఆ మరణము వారి ఇంట్లో పొంచుకొని ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ వెర్రి ద్రాక్షల వల్ల మరణం వస్తుంది. కాబట్టి ఆఖరి పాయింట్ ఒకటి చెప్పి నేను ముగిస్తాను. దేవుని బిడ్డలారా, మనిషి చావాల్సిందేనా? మరణము, మానవుడు మరణము చెందవలసిందేనా? ఆ రోజు కరువు కాలం అంట. ఆ రోజుల్లో కరువు బాగా ఉందంట. ఆ కూరాకులు చేసిన వంట తినకపోతే దాన్ని బయటకి పడేస్తే, ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా కూర పాడైతే మీరు ఏం చేస్తారు? ఏం చేస్తాం? పడేస్తాం. కానీ సమస్య ఎదురైంది ఏంటంటే అక్కడ క్షామం ఉంది. ఎలీషా ప్రవక్తల కాలములో క్షామనగా కరువు ఉన్నది. అది పడేస్తే మళ్ళీ దిక్కు లేదు. అందుకోసమే దానికి ఏదైనా విరుగుడు ఉన్నదా?
అని చెప్తే ఆ యొక్క విశ్వాసులు ఎలీషా శిష్యులు వెళ్ళి, దైవజనుడా కూర పాడైపోయింది, కూర విషముతో నిండిపోయింది, ఇప్పుడు ఏం చేయాలా అన్నప్పుడు, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, దయచేసి జాగ్రత్తగా మీరు వినండి. కొంత పిండి తీసుకురమ్మని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంత పిండి తీసుకురమ్మన్నాడు. కుండలోని విషపు కూరను ఏమి చేయాలని వారు అడిగినప్పుడు, ఎప్పుడైనా మనం కూర వండినప్పుడు అది పాడైపోతే మనం కూర పడేస్తాము. కానీ దైవజనుడు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, దేవుని బిడ్డలారా, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 38వ వచనములో, ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండను. క్షామం అనగా కరువు ఉండేను. కరువు ఉంది. కరువు ఉంటే అది పడేస్తే మళ్ళీ తిండి లేదు, మనం తినకపోతే చచ్చిపోతాము. ఎట్లా ఏం చేయాలని ఒక సమస్య వచ్చింది. ప్రియా దేవుని సంగమా, నేను ఇక్కడ చాలా ముఖ్యమైన మాట చెప్పి నేను ముగిస్తున్నాను, జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 41వ వచనం చదువుదామా? Shall we read the word of God? 2 Kings 4th chapter 41 verse. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపించకపోయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలీషా ద్వారా దేవుడు ఇంతకుముందు విషపు జలాలను ఉప్పుతో బాగు చేశాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు విషపు కూరను పిండి ద్వారా బాగు చేస్తూ ఉన్నాడు. దేవుని సంగమా, నీ జీవితమును మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ కుటుంబ వ్యవస్థను దేవుడు బాగు చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నీ సమస్యను తీర్చడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అనారోగ్య స్థితిలో ఉన్నావా? బలహీన స్థితిలో ఉన్నావా? లేకపోతే రోగిగా నువ్వు బాధపడుతున్నావా? బీపీ, షుగర్, లేకపోతే ఏ వ్యాధి, క్యాన్సర్ వ్యాధి, HIV వ్యాధి, ఏ రకమైన వ్యాధి బాగు చేయాలనేటువంటి స్థితిలో నీ కుటుంబంలో నీవు బాధపడుతూ ఉంటే బాధపడకు. దానికి పరిష్కారం మన యేసయ్య దగ్గర ఉంది. ఆ విడుదల కొరకు యేసయ్య దగ్గరకు వద్దాం. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, కొంత పిండి తీసుకురమ్మని చెప్పాడు. పిండిని ఎలా తయారు చేస్తారో తెలుసా? గోధుమ గింజను తీసుకుని వచ్చి ఏం చేస్తారట? యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనములు చూస్తున్నట్టయితే, సెయింట్ జాన్ 12th chapter 24th verse, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడలు విస్తారముగా ఫలించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ప్రభు బల సంస్కారములు మనము తీసుకునేటప్పుడు మనకు పాపము ప్రాయశ్చిత్తము జరగాలంటే మన కొరకు ఎవరో చనిపోవాలా? గోధుమ గింజను మనము భూమిలో పెట్టినప్పుడు ఒకవేళ ఆ గింజ చావకపోతే మళ్ళీ తిరిగి ఉత్పత్తి జరగదు, మళ్ళీ అది బ్రతకదు. కొన్ని నూతన ఆత్మలు రావు. దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తానండి. రొట్టెను ఎలా తయారు చేస్తారట? రొట్టెను ఎలా తయారు చేస్తారండి? గోధుమ గింజలను తీస్తారు, ఆ యొక్క మిషన్లో వేస్తారు. ఆ గింజలు వేసినప్పుడు ఆ యొక్క మిషన్లో దీనికి తగిలి, దానికి తగిలి, దీనికి తగిలి, దానికి తగిలి, పైన నుంచి కిందకి పడి, కింద నుంచి పైకి పడి, అది ఆ యొక్క పిండి గిర్నిలో దంచబడుతుంది. దేవుని బిడ్డలారా, దంచబడుతుంది. ఇక్కడ చూడండి, అందరూ కూడా దంచబడుతుంది. దేవుని సంగమా, మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు సిలువలో దంచబడుతున్నాడు. ఎందుకు దంచబడుతున్నాడో తెలుసా? మన పాపముల నిమిత్తమై, మన యొక్క అపరాధముల నిమిత్తమై, మన శాపముల నిమిత్తమై మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన కొరకు కల్వరి సిలువలో రక్తమును చిందించి
ఆయన భయంకరమైన శ్రమలు అనుభవించి గానుకలో భయంకరముగా అనగా ఆ పిండి గిన్నెలో కొట్టబడుతున్నాడు, దంచబడుతున్నాడు, నలగొట్టబడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన మీద ఉమ్ము వేస్తుంటే కూడా ఒక మాట పలకట్లేదు. ఆయనను గడ్డము పెరిగినప్పుడు ఆయనను ఒక మాట మాట్లాడట్లేదు. దేవుని బిడ్డలారా, ఆయన ముఖము మీద పిడిగుద్దులు వేసినప్పుడు ఒక మాట మాట్లాడట్లేదు. దేవుని బిడ్డలారా, ఎవరో ఒకరు చనిపోవాలా? నీ శాపమును విడుదల కొరకు, నీ దోషము విడుదల కొరకు, నీ యొక్క బలహీనతలు నీ విమోచనార్థమై ఎవరో ఒక్కరు రక్తము చిందించాలా, చావాలా? ఎవరు వెళ్తారు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు, మానవుల కొరకై నేను వెళ్తానని ప్రభు చెబుతున్నాడు. దేవుని బిడ్డలారా, పలు శ్రమలు అనుభవిస్తున్నాడు మన యేసయ్య. మనందరి నిమిత్తమై పలు శ్రమలు అనుభవిస్తున్నాడు. గానుగలో ఆ యొక్క పిండి గిన్నెలో దంచబడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ సిలువ మ్రాను మీద ఆయనను కొరడాలతో గుచ్చుతున్నారు. ఆ సిలువ మీద, ఆ మ్రాను మీద, ఆ కొయ్య మీద ఆయనను కొడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, రెండు చేతుల మీదుగా ఆయన చేతుల్లో రెండు మేకులు కొట్టబడ్డాయి. ఆయన రెండు కాళ్ళ దగ్గరికి వచ్చి ఆయనని ఆ మేకుతో గుచ్చి, ఇంకా ఆయన బ్రతుకున్నాడా, ఆయన చనిపోయాడా అని గుర్తించడానికి ఒక పళ్ళము తీసుకొని కడుపులో గుచ్చారు. నీళ్ళు రక్తము కారింది. దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎవరి కోసమో తెలుసా? దేవుని బిడ్డలారా, నీ కోసము, నా కోసము, నీ కోసము, నా కోసము. దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆ యొక్క సిలువ మ్రాను మీద ఆయన కాల్చబడుతూ ఉన్నాడు. రొట్టెను తయారు చేసేటప్పుడు ఏం చేస్తారట? రొట్టెను తయారు చేసి ఆ రొట్టెను పెనము మీద వేసి ఇట్లా 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 వేసి దానిని కాలుస్తారు. దేవుని బిడ్డలారా, పరలోకమునకు భూలోకమును మధ్యలో మన యేసయ్య మంటు టెండలో ఆయన మలమల మాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, పలు శ్రమలు అనుభవిస్తున్నాడు. దేవుని సంగమా, తన రక్తమంతా కూడా చెందిస్తున్నాడు, రక్తమంతా దారపోస్తున్నాడు. ప్రియా దేవుని సంగమా, ఎలీషా భక్తుడు ఏమంటున్నాడో తెలుసా? ఆ యొక్క రొట్టె వేయమంటున్నాడు, పిండి వేయమంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ విషపు కూరలో, వండిన కూరలో నీ యొక్క ఏదైతే నువ్వు ఆ యొక్క కొండలో వంట చేసావు అది విషముగా మారింది. ఆ యొక్క విషపు జీవితము మార్చబడాలొచ్చే యేసయ్య రక్తము చిందించాలా. ఆ శరీరమును, ఆయన రక్తమును మనం సేవించినప్పుడు మన పాపదోషము వెళ్ళిపోతుంది. దేవుని బిడ్డలారా, అందుకోసమే నువ్వేమన్నాలి తెలుసా? ప్రభువా, నాలో పాపము తీసేయండి నాయన, నాలో శాపము తీసేయండి ప్రభువా, నా పిల్లల్లో ఓటమి తీసేయండి, నా కుటుంబంలో పాప శాపం ఉండే, దోషం ఉంటే, శాపం ఉంటే తీసే ప్రభువా. నువ్వు ఎక్కడ ఉన్నా అక్కడ ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా ఒక్కసారి నా హృదయ పరిశోధన చేసుకొని, మేము వెర్రివారమే నాయన, మేము గుడ్డివారమే నాయన, అయ్యా మేము పాపముతో నిండిన వారమే, ఈరోజు నాయన ప్రభువా నా హృదయం నీకు అంగీకరిస్తున్నాను, మీకు అర్పిస్తున్నాను నాయన. నేడే ప్రభువా నీ సొంత రక్షకునిగా నేను నిన్ను అంగీకరిస్తున్నాను అని చెప్పి ప్రభు దగ్గరికి వస్తావా? దేవుని బిడ్డ, నీ జీవితము మార్చుకోవడానికి ఒకటి పిండి, ఆ యేసయ్య నీ హృదయములకు రావాలా. నలగొట్టబడినటువంటి ఆ శరీరము నీవు తీసుకున్నట్టయితే నీ శాపమును ఆశీర్వాదముగా మార్చబడాలంటే ముందుగా ఆ యొక్క విషపు కూరలో, ఆ విషపు జీవితంలో, ఆ విషపు కుటుంబంలో ఆ రొట్టె కావాలా, ఆ క్రీస్తు రక్తము కావాలా. నేడే సుదీనము. దేవుని సంగమా, అందరూ కన్నులు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారే మీ హృదయాన్ని, ఇంకా నాలో పాపం లేదనుకుంటే నువ్వు వెర్రివాడివే, మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడ్డాడు. దేవునికి తెలియదల నీలో ఉన్నటువంటి పాపం ఎవరికి వారే మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు చేయండి. నోరు తెరిచి మోకరించగలిగిన వారందరూ కూడా దేవుని సముఖంలో మోకరించండి.
ఆస్క్ గాడ్ ఫర్ హిస్ ఫర్గివ్నెస్. ఒక్కసారి కన్నీరు కాదు, కేకలు వేయండి, ప్రభు దగ్గర అడగండి, దేవుని దగ్గర అడగండి. ఇంకా నీ మనస్సు రాతి గుండగా ఉంటే దేవుడు క్షమించలేడు. దేవుని బిడ్డలారా, ఏడవండి, ప్రభు దగ్గర కేకలు వేయండి. శాపము మన ఇంట్లో ఉండకూడదు, విషము మనం ఇంట్లో ఉండకూడదు, మన జీవితంలో ఉండకూడదు. దేవుని బిడ్డలారా, ప్రియా దేవుని బిడ్డలారా, ఎస్ లార్డ్, మీకు 2 క్షణాలు ఇస్తున్నాను, 2 నిమిషాలు ఇస్తున్నాను. నోరు తెరిచి ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, లోకంలో ఏది అడగొద్దు, పశ్చాత్తాపముతో ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నా పాపములు తీసివేయండి నాయన అడగండి, ప్రభువుని అడగండి. కొంతమంది నోరు తెరవట్లేదు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ హృదయ కాఠిన్యము? గట్టిగా 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 ప్రార్థన చేయండి. ఎస్ లార్డ్, హల్లెలూయా 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 హల్లెలూయా. ఈరోజే దేవుడు నిన్ను క్షమించబోతున్నాడు. దేవుని బిడ్డలారా, నీ కుటుంబము మధురముగా మార్చబడ్డానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, నీ బిడ్డలను దేవుడు మార్చబోతున్నాడు. దేవుని బిడ్డ, గట్టిగా చేయండి ప్రార్థన. నోరు తెరిచి గట్టిగా ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పౌలు వల్లెను శిలా వల్లెను, పౌలు వల్లెను శిలా వల్లెను, సిద్ధపడిన భక్తులను చూచి, సిద్ధపడిన భక్తులను చూచి, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పాపీరావా పాపము విడచి పరిశుద్ధుని, పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా వెందులో చేరా. పాపము గతిని పరికించితివా, పాపుల గతిని పరికించితివా. పాతాళంబే పర్యంతం, పాతాళంబే పర్యంతం. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. ప్రియా దేవుని బిడ్డ, సిలువ దగ్గరికి వస్తావా? మనందరం యేసు పాదాల దగ్గరికి వద్దామా? యేసయ్య పాదాల దగ్గరికి వద్దామండి. ఆ శిలోమ్రాను దగ్గరికి వద్దాం. ఒకవేళ నిజంగా పరిపూర్ణమైన మనసుతో ప్రభువుని వేడుకుంటే, మంచి మనసుతో ప్రభువుని అడిగితే, నీ కొరకు నా కొరకు మన తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు తండ్రిని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. యేసయ్య అంటున్నాడు, తండ్రి మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగరు కనుక మీరు క్షమించుమని. ఈరోజు నీకు క్షమాపణ హృదయం వస్తుంది. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో ప్రభువా, ఇక్కడ చేతులెత్తినటువంటి వారినందరినీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. ఇక్కడ నిలబడిన వారినందరినీ దీవించండి ప్రభువా. దేవా, పాప క్షమాపణ అన్నిటికంటే శ్రేష్టమైనది నాయన. ఈ లోకంలో మాకు ఏ బహుమానం అవుతుంది నాయన? మాకు కేవలం పాప క్షమాపణ కావాలి నాయన. తండ్రి, ఇదిగో ప్రభువా, వాక్యం వింటున్నటువంటి అనేక రాష్ట్రాలు, అనేక దేశాలు వాక్యాలు వింటున్నాయి ప్రభువా.
సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ వాక్యం వినిచున్న ప్రతి హృదయాన్ని తాకి వారు మనసు మార్చి వారి జీవితంలో ఒక రకమైనటువంటి ఆశీర్వాదమును కుమ్మరించండి దేవా. శాంతి సమాధానము దయచేయండి. వారి జీవితంలో ఆనందము దయచేసి నాయన నీ మహిమతో నింపుమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ ప్రార్థన నాయన ప్రతి నాయన జీవితాలను మార్చడానికి కృప దయచేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.